ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయన్న సంతోషం ఆ కుటుంబాలకు కొన్ని రోజులు కూడా మిగల్లేదు. ప్రభుత్వం ఇల్లిస్తే అటవీశాఖ అధికారులు వచ్చి ఇల్లు కట్టకూడదని నోటీసులు ఇచ్చారు. అధికారుల తీరుపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో ఏటూరు, చింతగూడెం, గుర్రేవుల, కన్నాయిగూడెంలో మొత్తం 34 మంది నిరుపేదలకు కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్లిచ్చింది. అయితే ఆ భూమి అటవీశాఖ పరిధిలోకి వస్తుందని, అక్కడ ఇళ్లు కట్టకూడదని అధికారులు నోటీసులు ఇచ్చారు. దాంతో ప్రభుత్వమే అటవీశాఖ అధికారులతో చర్చించి తమ ఇళ్ల నిర్మాణాలు చేయించాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. మాకు రాక ఇల్లు వచ్చిందని ఎంతో కష్టపడి సంతోషంతో కట్టుకుందాము అని అనుకున్నాం. అన్నీ తెచ్చుకున్న తర్వాత ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇది ఫారెస్ట్ భూమి, మీరు ఇల్లు కట్టద్దు అని మాతోటి గొడవ పెట్టడం జరిగింది. నోటీసులు ఇచ్చి పోయారు. దానివల్ల మీరు ప్రభుత్వం మాకు ఏ న్యాయం చేయగలుగుతారో చేయాలని మిమ్మల్ని కోరుతున్నాం. మేము 50 సంవత్సరాల సంది ఉంటానం. మాకు ఇండ్లు లేవు, ఏం లేవు. అవి ఏమైనా గుడిసెలు వేసుకొని ఉండేది. ఇప్పుడు ఇండ్లు వచ్చినాయి కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఆ ఇండ్లు కట్టుకోనని మేము అప్లికేషన్లు పెట్టుకున్నాం సారు. అప్లికేషన్లు పెట్టుకుంటే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మీరు కట్టద్దని బాండ్ కాగితం ఇచ్చిపోయారు. నోటీస్ ఇచ్చిపోయిండ్రు. నోటీస్ ఇచ్చి మీరు కట్టకుండామ్మా, మీరు పైన చెప్పుకున్నాకనే కట్టుండేనని అన్నారు. చేయాలని అడిగితే మీరు అసలు కట్టుకోవద్దమ్మా, మేము నోటీస్ ఇచ్చిపోయినాం కాబట్టి ఫారెస్ట్ భూమి కాబట్టి మీరు ఆపు చేయాలని ఆపు చేసిపోయింది. కన్నాయిగూడెం మేము 50 సంవత్సరాల కాడ నుంచి ఇక్కడనే ఉంటాను. కానీ మాకు ఇప్పుడు ఇల్లు వచ్చినందుకు తీసేస్తానని చెప్తాండ్రు. ఫారెస్ట్ వాళ్ళు దరఖాస్తు పెట్టిండ్రు. మరి మేము ఇప్పుడు ఏం చేసుడు? వచ్చిన ఇల్లును తీసేసుకునుడా? మరి మేము ఇప్పుడు ఏం చేయాలా? మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటాను.